పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఉద్యోగాల పేరుతో కొన్ని కంపెనీలు, అధిక వడ్డీల పేరుతో మరికొన్ని సంస్థలు. పేరు ఏదైనా మోసం మాత్రం కామన్ అవుతుంది. అవును, ఈ మధ్యకాలంలో ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేయడం, తీరా కొద్ది నెలల తర్వాత బిచానా ఎత్తేయడం, అలాగే అధిక వడ్డీల పేరు చెప్పి కొన్ని సంస్థలు ప్రజలను నిండా ముంచేస్తున్నాయి. కొన్ని మోసాలు వెలుగులోకి వచ్చినా ప్రజల్లో మాత్రం ఏ మార్పు రావడం లేదు. ఈ మధ్య హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసి వందలాది మంది నిరుద్యోగులు రోడ్డున పడేసింది. ఉద్యోగాల పేరుతో 10 కోట్లు వసూలు చేసి నిర్వాహకులు ఉడాయించడంతో మోసపోయిన బాధితులు కన్నీళ్లు పెట్టుకుంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన మరొక ముందే హైదరాబాద్లో మరో ఘటన తెరపైకి వచ్చింది. తాజాగా హైదరాబాద్ మాదాపూర్లోని డీకేజెడ్ టెక్నాలజీ కంపెనీ అధిక వడ్డీల పేరుతో 700 కోట్లు వసూలు చేసింది. కంపెనీలో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీలు ఇస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో విశేష స్పందన వచ్చింది. మొదట పెట్టుబడి పెట్టిన వాళ్ళకి వడ్డీ రూపంలో అధిక మొత్తం చెల్లించారు నిర్వాహకులు. ప్రతి నెలా వడ్డీలు తిరిగి వస్తుండటంతో వేల మందితో పెట్టుబడులు పెట్టించారు కొందరు సభ్యులు. అయితే ఈ 2 నెలల నుంచి డబ్బులు చెల్లించకపోవడంతో కంపెనీ నిర్వాహకులను నిలదీశారు డబ్బులు కట్టించిన వారు, కట్టినవారు. దాంతో ఏకంగా మాదాపూర్లో ఆఫీసుకు తాళం వేసి పరారయ్యారు డీకేజెడ్ టెక్నాలజీ కంపెనీ నిర్వాహకులు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహమ్మద్ ఇక్బాల్, రాహీల్ అనే వ్యక్తులు డీకేజెడ్ సంస్థను నిర్వహిస్తున్నట్లు తేల్చారు. నిత్యావసర వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాల స్టోర్స్ ద్వారా ఈ-కామర్స్ రూపంలో విక్రయిస్తున్నామని నిందితులు ప్రచారం చేసినట్లు తెలిపారు. ఇక డీకేజెడ్ టెక్నాలజీ కంపెనీ నిర్వాహకులు సుమారు 18,000 మందిని మోసం చేసినట్లు తెలుస్తుంది. అయితే ఇలాంటి కంపెనీల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.